సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ ఇయర్ మొదటి ప్రశ్న. నిబంధన ద్వారా నైతికత ఈ దశ యొక్క లక్షణం. నిబంధన ద్వారా నైతికత అనేది ఈ దశ యొక్క లక్షణం. పూర్వ బాల్య దశ యొక్క లక్షణం. పూర్వ బాల్య దశ యొక్క లక్షణం. తరే ప్రశ్న. ఈ క్రింది ప్రవచనాలను పరిశీలించి సరైన దానిని గుర్తించండి. సిడీలు మాత్రమే సరైనవి. వికాసం అనేది మొదట పెద్ద కండరాల అదుపు సాధించి చిన్న కండరాలపై పట్టు సాధించడం సమీప దూరస్థ వికాసం. ఇది కరెక్టే. విధంగా వికాసం శిరస్సు నుంచి కాళ్ళ వైపుగా కొనసాగుతుంది. శిరపాదాభిముఖ వికాసం. ఇది కూడా కరెక్టే. ఈ రెండు మాత్రం రాంగ్. వికాసం కాళ్ళ నుండి శిరస్సు వైపుకు సాగుతుందని ఇచ్చారు, అది కాదు. రాంగ్ ఆన్సర్. సిడీలు మాత్రమే సరైనవి. తర్వాత ప్రశ్న. ఉద్వేగ ప్రజ్ఞా సిద్ధాంతం సంబంధించి ప్రయోజనాలకు సంబంధించి సరికాని ప్రవచనాన్ని గుర్తించండి క్రింది వానిలో. ఉద్వేగ ప్రజ్ఞా సిద్ధాంతం ప్రయోజనాలకు సంబంధించి సరికాని ప్రవచనం క్రింది వానిలో. ఫోర్త్ ఆప్షన్ రాంగ్. వ్యక్తి విజయంలో భావోద్వేగ ప్రజ్ఞ కంటే అతని సాధారణ ప్రజ్ఞ ముఖ్యమైనది ఇచ్చారు, ఇది రాంగ్ ఆన్సర్. మిగిలిన కూడా సరైనవే. భావోద్వేగ నియంత్రణ గల వ్యక్తులు ఒత్తిడితో కూడిన పరిస్థితులను నిర్వహించుకోగలుగుతారు. అదేవిధంగా ఉద్వేగ ప్రజ్ఞ కలిగిన వారు సమాజంలోని ఇతర వ్యక్తులతో సమర్థవంతంగా వ్యవహరించగలుగుతారు. అదేవిధంగా సానుకూల భావోద్వేగాలు సమస్య పరిష్కార నైపుణ్యాలను మెరుగుపరుస్తాయి అన్నమాట. సానుకూల భావోద్వేగాలు అనేవి. ఇది కరెక్టే. ఫోర్త్ ఆప్షన్ మాత్రం రాంగ్. తర్వాత ప్రశ్న. ఎరిక్సన్ మనోసాంఘిక సిద్ధాంతం ప్రకారం చొరవ చూపడం తప్పు చేశానన్న భావన వ్యక్తమయ్యే దశ క్రింది వానిలో. 3 నుంచి 5 సంవత్సరాల వయసులో. తర్వాత ప్రశ్న. సీసోర్ పదజాల అభివృద్ధి సిద్ధాంతం ప్రకారం ఉత్తర బాల్య దశ 10 సంవత్సరాల నాటికి ఏర్పడే పదాల సంఖ్య వరుసగా 34, 300. $34,300. తర్వాత ప్రశ్న. సాంఘిక పరిపక్వత గల వ్యక్తి యొక్క లక్షణం క్రింది వానిలో. సాంఘిక పరిపక్వత గల వ్యక్తి యొక్క లక్షణం. సామాజిక బాధ్యత, అదేవిధంగా భావోద్వేగ స్థిరత్వము, అదేవిధంగా ఆరోగ్యకర స్వీయ భావన. ఈ 3 కరెక్టే. ఏబిడి మాత్రమే సరైనవి. తర్వాత ప్రశ్న. నాయకుడు నామమాత్రంగా వ్యవహరించే నాయకత్వ పద్ధతి క్రింది వానిలో. నాయకుడు అనేవాడు నామమాత్రంగా వ్యవహరించే నాయకత్వ పద్ధతి ఏదంటే జోక్యరహిత నాయకత్వం. తర్వాత ప్రశ్న. ఒక వ్యక్తి తన అన్నదమ్ములపై తీవ్ర వ్యతిరేకత ఉన్న ఇతరుల సమక్షంలో అతి ప్రేమ వలకబోయడం ఈ రక్షక తంత్రం కిందకి వస్తుంది. ప్రతిచర్య నిర్మితి కిందకు వస్తుంది. రక్షక తంత్రాలు ఇంపార్టెంట్. తర్వాత ప్రశ్న. పిల్లలు వారి స్నేహితులతో ఆటను చూస్తూ స్వతంత్రంగా ఆడుకునే క్రీడ. పిల్లలు వారి స్నేహితులతో ఆటను చూస్తూ స్వతంత్రంగా ఆడుకునే క్రీడ ఏదంటే సమాంతర క్రీడ. తర్వాత ప్రశ్న. ఈ అంశముల ద్వారా మనసును విశ్లేషించుట కొరకు మొట్టమొదటగా మనోవిజ్ఞాన శాస్త్ర పాఠశాలలు అభివృద్ధి పరిచారు. సంవేదనలు, ప్రతిమలు, అనుభూతులు. తర్వాత ప్రశ్న. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ క్యాన్ బి మ్యాటర్ మోర్ దాన్ ఐక్యూ పుస్తక రచయిత ఎవరు క్రింది వానిలో. డేనియల్ గోల్మ్యాన్. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. సరికాని జత. ఏషియల్ 2 రాంగే. పాలో ప్రియారి కెనడా నుంచి ఇది రాంగే. అదేవిధంగా జీన్ పియాజే జర్మనీ నుంచి ఇచ్చారు, ఇది రాంగే. వైగాట్స్కి రష్యా దేశస్థుడు. పాల్ ప్రియారి అండ్ జీన్ పియాజే ఏ దేశస్థులో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. తర్వాత ప్రశ్న. ఒక విద్యార్థి 6x6 ఎంత అని అడిగినప్పుడు వెంటనే 36 అని సమాధానం చెప్పినచో అతనిలో పనిచేసిన మానసిక చర్య సమీక్ష ఆలోచన. తర్వాత ప్రశ్న. విద్యలో స్కాఫోల్డింగ్కి ఉదాహరణ. విద్యలో స్కాఫోల్డింగ్కి ఉదాహరణ క్రింది వానిలో. విద్యార్థిని స్వతంత్రుడిని చేయుటకు నెమ్మదిగా సహాయాన్ని తగ్గించటం.
విద్యార్థి స్వతంత్రుడిని చేయుటకు నెమ్మదిగా సహాయాన్ని తగ్గించడం విద్యలో స్కాఫ్ హోల్డింగ్కి ఉదాహరణ ఇది. తర్వాత ప్రశ్న, ప్రతిరోజు బోధన అభ్యాసన ప్రక్రియలో భాగంగా పిల్లల సామర్థ్యాలను మదింపు చేయుట. అభ్యాసనలాగా మదింపు. తర్వాత ప్రశ్న, సృజనాత్మక ప్రక్రియలోని దశలను వల్లాస్ ఈ గ్రంథంలో వివరించారు. సృజనాత్మక ప్రక్రియలోని దశలను వల్లాస్ ఆర్ట్ ఆఫ్ థాట్ అనే గ్రంథంలో వివరించారు. ఆర్ట్ ఆఫ్ థాట్. తర్వాత ప్రశ్న, అనేక లక్ష్యాలతో సంబంధం ఉండి సాధారణంగా కొన్ని ఉన్నత ప్రమాణాలను సాధించాలనే ధ్యేయం వైపుగా కొనసాగింపు చేసే చర్యలతో కూడిన ప్రవర్తనే సాధనా ప్రేరణ. అనేక లక్ష్యాలతో సంబంధం ఉండి సాధారణంగా కొన్ని ఉన్నత ప్రమాణాలను సాధించాలనే ధ్యేయం వైపుగా కొనసాగింప చేసే చర్యలతో కూడిన ప్రవర్తనే సాధన ప్రేరణ. తర్వాత ప్రశ్న, జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం పాఠశాలలో కానీ పాఠశాల సముదాయాల్లో మాస్టర్ ట్రైనర్స్ను దీని కొరకు నియమించబడతారు. స్థానిక వృత్తులు, కళలు, సంగీతం మొదలగు వాటిని ప్రోత్సహించుటకు. తర్వాత ప్రశ్న, ఇన్స్పైర్ కార్యక్రమంలో భాగంగా ఒక సంవత్సరానికి సి స్కాలర్షిప్ నగదు మొత్తం ఎంత? ఇన్స్పైర్ కార్యక్రమంలో భాగంగా ఒక సంవత్సరానికి సి స్కాలర్షిప్ నగదు మొత్తం 80,000 రూపాయలు. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో సరైన సమాధానాలను గుర్తించండి. సరైన సమాధానాలను గుర్తించండి. ఏబీలు 2 కూడా కరెక్ట్. అవి దత్తాంశంలోని ఘనంలో అనుపాతాలను ఒక వృత్తంలో విభజించి చూపినది వలయపటము. అదేవిధంగా ఇది కరెక్టే. సంచిత శాతవక్రం అనేది ఎస్ ఆకారంలో ఉంటుందని ఇచ్చారు. ఇది కూడా కరెక్టే. తర్వాత ప్రశ్న, దత్తాంశంలోని గరిష్ట కనిష్ట విలువల వల్ల మార్పు చెందని కేంద్రీయ ప్రవర్తిమానం ఏదంటే మధ్యగతం. సరైన సమాధానం మధ్యగతం. తర్వాత ప్రశ్న, ఎరిక్ ఎబ్బే ప్రకారం విద్యా విప్లవంగా గుర్తించింది. ఎరిక్ ఎబ్బే ప్రకారం రాతపనిని ఒక విద్యా సాధనంగా వాడడము, అదేవిధంగా ముద్రణా యంత్రం కనుగొనబడిన విద్యా ప్రక్రియలో ఉపయోగించడం. ఎరిక్ ఎబ్బే ప్రకారం ఇది విద్యా విప్లవంగా గుర్తించబడింది అన్నమాట. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో బహుళ ఇంద్రియ బోధన వ్యూహాలలో లేనిది ఏది అడిగారు. బహుళ ఇంద్రియ బోధన వ్యూహాలలో లేనిది ధారణ ద్వారా అభ్యాసనం అనేది లేదు. తర్వాత ప్రశ్న, అభ్యాసనంలోని పురోగామి తిరోగామి పద్ధతులను కలిగి ఉండేది. అభ్యాసనంలో పురోగామి తిరోగామి పద్ధతులను కలిగి ఉండేది క్రింది వాటిలో శాఖీయ కార్యక్రమిత అభ్యాసం అనేది. శాఖీయ కార్యక్రమిత అభ్యాసం అనేది. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో కంప్యూటర్ తరము ప్రోగ్రామింగ్ భాషలకు సంబంధించి సరైన సమాధానాలను గుర్తించండి. అవన్నీ కూడా సరైన సమాధానాలే. 5వ తరంలోని ప్రోగ్రామింగ్ భాష ఫోర్టాన్ 77. అదేవిధంగా 3వ తరంలో ప్రోగ్రామింగ్ భాష కోబాల్. మొదటి తరంలోని ప్రోగ్రామింగ్ భాష ఏదంటే అసెంబ్లీ స్థాయి భాష. ఈ 3 కూడా సరైనవే. తర్వాత ప్రశ్న, ఈమెయిల్ పంపుటకు సిస్టంలో తప్పనిసరిగా ఉండాల్సినవి. సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, అదేవిధంగా క్లయింట్ ఎంటీఏ మరియు సిస్టమ్ ఎంటీఏ. తర్వాత ప్రశ్న, ఎంఎస్ డాస్కి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి క్రిందలో. ఎంఎస్ డాస్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. అవన్నీ కూడా సరైన సమాధానం. ఇది బైనరీ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్. అదేవిధంగా ఆటలు, పాటలు, చలనచిత్రాలు మొదలైన మల్టీమీడియాకు మద్దతు ఇస్తుంది ఎంఎస్ డాస్. అదే ఇందులో ఒకే విండోను మాత్రం ఉపయోగించగలం. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిని జతపరచండి. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. రేఖీ కార్యక్రమిత అభ్యాసనం అనేది కార్యసాధక నిబంధనము. సాఖీ కార్యక్రమిత అభ్యాసనం అనేది సమస్య సాధన దృక్పథం. అదేవిధంగా మ్యాథమెటిక్స్ కార్యక్రమిత అభ్యాసం అనేది ఉద్దీపన ప్రతిస్పందన. తర్వాత ప్రశ్న, వెబ్ 2.0కు సంబంధించి ఆర్ఎస్ఎస్ని విస్తరించండి. రియల్లీ సింపుల్ సిండికేషన్. ఇవి కొన్ని ముఖ్యమైన సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ.